శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 126వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో విదురుని యొక్క వివాహము, అలాగే గాంధారి గర్భవతి అవటము, పాండురాజు సంతానం కొరకు చింతించడం అనేటువంటివి ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ అధ్యాయంలో వ్యాసుల వారు చర్చించడం జరిగింది. దానిని నేడు ప్రవచనించుకున్నాం. ముందుగా ప్రార్థనా శ్లోకం చదువుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 126వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో విదురస్య వివాహ పుత్రోత్పత్తిశ్చ వ్యాసస్య వరేణ గాంధార్యాం ధృతరాష్ట్ర గర్భోత్పత్తి, అలాగే పాండోః పుత్రోత్పత్తౌ చింత. ఇవన్నీ కూడా ఈ విషయాలు ప్రస్తావించుకుంటారా. ఇందులో 40 శ్లోకాల వరకు ఉన్నాయి. ముందుగా నేడు సగం శ్లోకాల వరకు చూద్దాం. శ్రీ వైశంపాయన ఉవాచ అథ పారసవీం కన్యాం దేవకస్య మహీపతేః రూపయౌవన సంపన్నాం సశుశ్రావాపగాసుతః. అంతకుముందు ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి వివాహం జరిపించారు భీష్మ పితామహుడు. తర్వాత పాండురాజుకి కుంతి మాద్రీలని వివాహం జరిపించాడు. ఆ వెంటనే మరి విదురుని యొక్క వివాహం కూడా చెప్పవచ్చు. కానీ వీళ్ళ మధ్యలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, ఆ తర్వాత పాండురాజు అరణ్యానికి వెళ్ళటము, అక్కడ ఋషి శాపాన్ని పొందడం, ఆ తర్వాత వైరాగ్యాన్ని భరించి ఋషులతో సావాసం చేసి గొప్ప తపశక్తి సంపన్నుడు అవ్వడం జరిగింది. ఈ సన్నివేశంలోనే గాంధారి గర్భవతి అయింది. ఆ విషయాలన్నీ ఇక్కడ ప్రస్తావిస్తూ చెప్పే ముందుగా విదురుడు వివాహ వృత్తాంతాన్ని ఒక్కసారి ఒక 2 శ్లోకాలను చెప్పి వెళ్ళిపోతున్నారు వ్యాసుడు. అథ పారసవీం కన్యాం. పారసవి అనే పదానికి అర్థం అక్కడ బ్రాహ్మణునికి దాసి వలన పుట్టినటువంటి సంతానం పారసవి. ఇది మనకి విదురుని యొక్క జన్మ వృత్తాంతం సమయంలోనే వ్యాసుడికి అంబికా అంబాలికల వలన ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించిన తర్వాత మళ్ళీ సత్యవతీదేవి రెండోసారి అంబికని పంపిస్తే భయపడిపోయి అంబిక వ్యాసుడి దగ్గరికి వెళ్ళటానికి భయపడిపోయి దాసిని అలంకారం చేసి పంపించింది. ఆవిడ వ్యాస భగవానుని మనసారా సేవించడం వలన పుట్టినటువంటి వాడే విదురుడు. అందువల్ల పారసవి అనేటువంటి వాడు విదురుడు. అట్లాంటి అదే విధంగా జన్మించినటువంటి కన్య అయినటువంటి ఎవరయ్యా ఆవిడ అంటే అలాగే ఇక్కడ దేవక మహారాజు యొక్క కూతురైనటువంటి పారసవి కన్య అయినటువంటి ఒక రాజకుమార్తెను తీసుకొచ్చి వివాహం జరిపించాడు విదురుడికి కూడా. అథ పారసవీం కన్యాం దేవకస్య మహీపతే. మహీపతి అంటే మహారాజు. దేవక మహారాజు యొక్క కూతురైనటువంటి ఆమెను విదురునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఎట్లాంటి ఆవిడ రూప యవ్వన సంపన్న, చక్కటి రూపంతో యవ్వనంతో సంపన్నురాలైనటువంటి గుణవంతురాలైనటువంటి ఆమెగా శుశ్రావ, ఆవిడ యొక్క గుణకీర్తుల్ని విన్నటువంటి భీష్ముడు ఆమెను తీసుకొచ్చి విదురుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. తతస్తు వరయత్వా తామానీయ భరతర్షభ. తాం ఆనీయ, ఆమెను తీసుకొచ్చి వరయత్వా వివాహం కారయామాస విదురస్య మహామతే.
విదుర శబ్దం ఎక్కడ వాడినా కూడా మహామతి అనే విశేషం పక్కన పెడతారు వ్యాసుల వారు. మహామతి గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు, మహామతి అయినటువంటి వాడైనటువంటి ఆ విదురునికి వివాహం కారయామాస, వివాహం జరిపించాడు ఆ దేవకుని యొక్క కుమార్తెను. వారిద్దరికీ కూడా సంతానం కలిగింది. తస్యాం చోత్పాదయామాస విదురః కురునందన, ఓ కురునందన అని జనమేజయుడికి విశేషణం వాడుతున్నారు ఇక్కడ వైశంపాయన మహర్షి. నాయన జనమేజయ మహారాజా, తస్యాంచ ఉత్పాదయామాస విదురః పుత్రాన్ వినయ సంపన్నాన్ ఆత్మనః సదృశాన్ గుణైః. ఆత్మన సదృశాన్ గుణైః అంటే గుణాలలో తనతో పాటు సమానమైనటువంటి కుమారుణ్ణి సంపన్నయామాస, తనతో పాటు సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి బుద్ధిమంతులైనటువంటి ఆత్మన సదృశాన్ గుణైః పుత్రాన్ వినయ సంపన్నాన్. వినయ సంపన్నులు, ధన సంపన్నులు కాదు వాడు. దేంట్లో సంపన్నులు అయ్యేవాళ్ళు అంటే వినయంలో సంపన్నులైనటువంటి పుత్రుని ఉత్పాదయామాస విదురః. విదురః ఉత్పాదయామాస. విదురుడికి ఆ విదురుని వలన దేవకుని యొక్క కుమార్తె అయినటువంటి ఆమెకు ఈ విదురుని వల్ల సంతానం కలిగింది. చక్కటి గుణవంతులైనటువంటి వాడు. అంతేకాకుండా అదే సమయంలో తతః పుత్రశతం జగ్నే గాంధార్యా జనమేజయ, ఓ జనమేజయ మహారాజా, అదే సమయంలో తత్ర పుత్రశతం జగ్నే గాంధార్య, గాంధారికి 100 మంది కుమారులు జన్మించారయ్యా. ఎవరి వలన? ధృతరాష్ట్రస్య వైశ్యాయాం ఏకశ్చాపి సతాత్పరః. ధృతరాష్ట్రుడి వల్ల గాంధారికి 100 మంది కుమారులు జన్మించడం జరిగింది. అంతేకాకుండా అదే ధృతరాష్ట్రుడి వలన వైశ్యాయాం అంటే ఒక వైశ్య వనిత వలన, ఒక వైశ్య కన్య వలన ధృతరాష్ట్రుడికి భార్య ఈవిడ కూడా. గాంధారి కాకుండా ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య కన్య భార్యగా ఉన్నది. ఆ వైశ్య స్త్రీ వలన ధృతరాష్ట్రస్య వైశ్యాయాం ఏకశ్చాపి శతాత్పరః. 100 మంది కంటే భిన్నమైనటువంటి ఒక ఉత్తముడు జన్మించాడు. ఏకశ్చ, ఒక్క కుమారుడు జన్మించాడు. వాళ్ళు 100 మంది ఒక అయితే ఈ ఒక్కడు నీతిమంతుడైనటువంటి వాడు యుయుత్సుడు ఒక్కడు ఒక ఎత్తు. వైశ్యాయాం ఏకశ్చాపి శతాత్పరః, శతాత్పరః అన్నాడు. 100 మంది కంటే భిన్నమైనటువంటి గొప్పవాడైనటువంటి వాడు వీడు. ధృతరాష్ట్రుడికి అలా గాంధారి వలన, అలాగే గాంధారి ఈ వలన గాంధారి నుండి 100 మంది పుత్రులు కాకుండా ఒక కుమార్తె దుస్సలు కూడా జన్మించడం జరిగింది. ఇక్కడ ఏమన్నా ఒక కుమారుడు వైశ్యకన్య వలన. అదే సమయంలో పాండోః కుంత్యా చ మాద్ర్యాం చ పుత్రాః పంచమహారథాః. పాండు మహారాజుకి కుంతీదేవి మాద్రి వలన పుత్రాః పంచ మహారథాః, 5 మహారథులైనటువంటి వాళ్ళు జన్మించారు. మహారథులు, అతిరథ మహారథులైనటువంటి వాళ్ళు జన్మించారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? దేవేభ్యః సమపద్యంత సంతానాయ కులస్య వై. దేవేభ్యః సమపద్యంత, దేవతా సమానులైనటువంటి వాళ్ళు ఈ వంశాన్ని ఉద్ధరించడానికి సంతానంగా ఇదిగో ఈ పంచ మహారథులైనటువంటి పంచ పాండవులు జన్మించారయ్యా కుంతియందు మాద్రియందు అని వైశంపాయనుల వారు జనమేజయుడికి క్లుప్తంగా విదురుని వివాహము, ధృతరాష్ట్రుని సంతానము, పాండు సంతానము చెప్పేశారు ఒక 4 శ్లోకాల్లో. అయితే అప్పుడు జనమేజయుడు మళ్ళీ వివరంగా చెప్పబోతాదా, నాకు ఇంకా నువ్వు ఇట్లా చెప్తుంటే నాకేం ఇది కాలేదు, వివరంగా చెప్పన్నాడు. ఇంత సంక్షిప్తంగా పీకేస్తే ఎట్లా? శ్లోకాలు కాస్త కొంచెం వివరంగా చెప్పు. జనమేజయ ఉవాచ కథం పుత్రశతం జగ్నే గాంధార్యాం ద్విజసత్తమా. కథం పుత్రశతం జగ్నే, 100 మంది కుమారుల, 100 మంది కుమారులు అంటే 100 సంవత్సరాలు పట్టాలిగా. కథం పుత్రశతం జగ్నే, కుంతి కంటే 5 కుమారులు 5 సంవత్సరాలు జన్మించారు. మరి వీటికి 100 సంవత్సరాలు పడుతుంది 100 మంది పిల్లలు అంటే. కథం పుత్రశతం జగ్నే గాంధార్యాం ద్విజసత్తమ. ఓ బ్రాహ్మణోత్మ వైశంపాయన మహర్షి గారు, గాంధారికి ఇంతమంది పిల్లలు ఎలా జన్మించారు? కియతా చైవ కాలేన, కియతా చైవ కాలేన, వాళ్ళు జన్మించడానికి ఎంతకాలం పట్టింది? అది సంవత్సరమా, 2 ఏళ్ళ, 10 ఏళ్ళ, 100 ఏళ్ళ, ఎన్ని సంవత్సరాలు? కియతా కాలేన, కియతా చైవ కాలేన తేషామాయుశ్చ కిం పరం. తేషాం ఆయుశ్చ, వాళ్ళ యొక్క ఆయుర్దాయాలు కూడా ఎంత? తేషాం ఆయుశ్చ కిం పరం, వాళ్ళ ఆయుర్దాయములు విశేషాలు అవన్నీ కూడా మాకు వివరంగా చెప్పారు. కథం చ ఏకః
సవైశ్యాయాం ధృతరాష్ట్రసుతో అభవత్. ధృతరాష్ట్రుని కుమారుడిగా వైశ్యయందు జన్మించినటువంటి ఒక్క కుమారుడు ఎవరు? ఆ వైశ్యకన్యందు జన్మించినటువంటి ఒక కుమారుడు కథం ఎలా పుట్టాడు? ఎవరతను? కథం చ సదృశీం భార్యాం గాంధారీం ధర్మచారిణీం. కథం చ సదృశీం భార్యాం గాంధారి. ధర్మచారిణి అయినటువంటి గాంధారి యందు ఇంతమంది కుమారులు ఎలా పుట్టారు? అనుకూల్యే ఆనుకూల్యే వర్తమానాం ధృతరాష్ట్రోత్యవర్తత. అనుకూలవతి అయినటువంటి ధృతరాష్ట్రునికి గాంధారి కూడా ఎలా జీవించింది? గాంధారి కూడా ధృతరాష్ట్రం ఏమన్నా కంటికి కనిపించదు. కంటికి కనిపించినటువంటి ధృతరాష్ట్రుడితో గాంధారీదేవి అంత సహధర్మచారిణిగా ఏ విధంగా జీవించింది? ఈవిడ కూడా కళ్ళ గంతులు కట్టుకుని ఎంత పవిత్రంగా ఆ ధృతరాష్ట్రుని ఆరాధించిందో అనేటువంటిది ఇక్కడ జనమేజయుడు ఎలా జీవించింది, ఎలా సహధర్మచర్యం చేసింది, ధృతరాష్ట్రునికి ఎలా అనుకూలంగా ప్రవర్తించింది అనేటువంటివన్నీ అడుగుతున్నాడు జనమేజయుడు. అవును, నిన్నటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఏమిటి అంటే మహర్షి కిందముడు శాపం ఇచ్చేశాడు పాండుడికి. చివరికి తపస్సు చేశాడు, స్వర్గారోహణ కూడా వెళ్దాం అనుకున్నాడు, కానీ వాళ్ళు కాస్త ఆపేశారు. శుతిమెత్తగా చెప్పేశారు, నాయన నీకు వద్దులే, ఆడవాళ్ళు ఉన్నారని మాత్రం చెప్పారు, కానీ అసలు కారణం గ్రహించేశాడు పాండుడు. ఏమిటి అంటే పుత్ర సంతానం లేని కారణంతో స్వర్గద్వారాలు మూసి ఉంటాయి అట్లాంటి వాళ్ళకి, కాబట్టి నేను వెళ్ళటానికి వీలు లేదనమాట. మరి అట్లా కిందముడు శాపం ఇచ్చినటువంటి అప్పుడు కథం చ సప్తస్య సతః అంటే శపించబడి ఉన్నప్పుడు అని అర్థం. కథం చ సప్తస్య సతః పాండోస్తేన మహాత్మన. పాండు మహారాజుకి కిందముడి యొక్క శాపం ఉన్నప్పుడు సముత్పన్న దైవతేభ్య పుత్రాః పంచమహారథాః. కథం దైవతా సమానులైనటువంటి 5 కుమారులు కథం సముత్పన్న. ఈ రెండు కలుపుకోవాలి. కథం అనే మొదటి పదము ఇక్కడ మొదటి వచనంలో మొదటి పంక్తిలో ఉన్న కథము, ఈ సముత్పన్న కలిపితే కథం సముత్పన్న. ఎలా జన్మించారు వాళ్ళు? ఓ పక్కన శాపం ఉంది, నాయన నీకు పిల్లలు పుట్టారా అని శాపం ఉంది. అట్లాంటి వాడికి దైవ సమానుడైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఈ దైవ సమాన అనే పదం పైన వాళ్ళ ధృతరాష్ట్రుడి దగ్గర వాళ్ళ, గాంధారి దగ్గర వాళ్ళ, అలాగే వైశ్యుని కుమారుని దగ్గరే వాళ్ళ, కేవలం పాండవులకి మాత్రమే వాడారు. పంచమహారథులైనటువంటి వాడు దైవతేభ్య అని చెప్పి వాడారు. కాబట్టి ఇలాంటి వాడు ఎలా జన్మించారయ్యా? ఏతద్వన్యధాన్యాయం విస్తరేణ తపోధన. ఏతద్విద్వన్యధాన్యాయం విస్తరేణ తపోధన కథయస్వ మే తృప్తి. మే తృప్తి. నువ్వు చెప్పినటువంటి 5 శ్లోకాల్లో వివరించి చెప్పేశావు. మే తృప్తి మాకు తృప్తి కలగలేదయ్యా మహానుభావ. కథయస్వ మే తృప్తి కథ్యమానేషు బంధుషు. విద్వన్యధాన్యాయం. పండితులు ఏ విధంగా న్యాయంగా విస్తరంగా వివరంగా చక్కగా చెప్తారో ఆ విధంగా ఓ తపోధన, తపస్సేధరంగా కలిగిన ఓ వైశంపాయన మహర్షి కథయస్వ, మాకు తృప్తి కలిగేటువంటి విధంగా చెప్పు. ఈ విధంగా నువ్వు క్లుప్తంగా చెప్తే సంక్షిప్తంగా చెప్పేసి అట్లా వివరంగా చెప్పవయ్యా. కథ్యమానేషు బంధుషు. మనకి బంధువులైనటువంటి వాడు, వినదబోరినటువంటి వాడు, విద్వాంసులైనటువంటి వాడికి ఎలా వివరంగా చెప్తాం అలా చెప్పు నాయన అని చెప్పి చక్కటి శిష్యుడైనటువంటి జనమేజయుడు వైశంపాయనుల వారికి శిష్యత్వం చేసుకుంటే గాని ఈ మహాభారత ప్రవచనం అనేది సిద్ధించదు. వివరంగా అడుగుతున్నాడు. వైశంపాయన ఉవాచ ఋషిం బుభుక్షితం శ్రాంతం ద్వైపాయనముపస్థితం దోషయామాస గాంధారీ వ్యాసస్తస్యై వరం దదౌ. ఒకసారి వ్యాస మహర్షి బుభుక్షితం శ్రాంతం, ఆకలిగా ఉన్నటువంటి వ్యాస మహర్షి, శ్రాంతం అలిసిపోయినటువంటి వ్యాస మహర్షి చాలా ఆకలితో వచ్చాట. ఎక్కడికి వచ్చాడంటే ధృతరాష్ట్రుడు ఉన్నటువంటి హస్తినాపురానికి చేరుకున్నాడు వ్యాస మహర్షి. రావడమే అమ్మా ఆకలిగా ఉందమ్మా అంటూ వచ్చాడు. శ్రాంతుడై వచ్చాడు, అలిసిపోయి వచ్చాడు బాగా. వ్యాసుడంతటి వాడికి ఆకలి వేసింది. ఋషిం బుభుక్షితం శ్రాంతం ద్వైపాయనముపస్థితం. ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు ఉపస్థితం రావటం జరిగింది హస్తినాపురానికి. అట్లా వచ్చినటువంటి వ్యాస భగవాను దోషయామాస గాంధారి, చక్కగా ఆయనకి కడుపారా భోజనం వడ్డించి మరి దగ్గరుండి సేవించుకుని దోషయామాస సంతోష పెట్టింది
గాంధారీదేవి. తోషయామాస గాంధారి వ్యాసస్తస్యై వరం దదౌ. అట్లా సంతోషపెట్టినటువంటి గాంధారీదేవికి వ్యాస భగవానుడు తస్యై వరం దదౌ, ఆమెకు వరం ఇచ్చాట. దదౌ అంటే ఇవ్వడం. వరం దదౌ, ఏమని వరం ఇచ్చాడయ్యా అంటే, ఏం కోరుకుంది ఆవిడ? వరం కావమానంగానే ఏం కోరుకుంది అంటే, మా వారు ధృతరాష్ట్ర మహారాజు ఎంత బలవంతుడో అంతటి బలవంతులైనటువంటి కుమారులు 9 కుమారులు కావాలని కోరుకుంది. సా వవ్రే సదృశం భర్తు పుత్రాణం శతమాత్మనః. ఈ గాంధారి వివాహ వృత్తాంతం ముందు ఒక్కసారి చూసుకుంటే, గాంధారీ దేవి తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి నాకు 9 కుమారులు కావాలి అని కోరుకున్నటువంటి విషయం తెలుసుకుని భీష్ముడే తీసుకొచ్చి ఈ ధృతరాష్ట్రుడికి వివాహం జరిపించాడు. భీష్ముడు గాంధారిని వివాహం జరిపిద్దాం ఈ ధృతరాష్ట్రుడికి ఇచ్చి అనుకున్నప్పుడే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏమనంటే, ఈమె యందు 100 మంది సంతానం కలుగుతుంది అని అటు పక్కన హస్త సాముద్రికాలు జ్యోతిష్ శాస్త్రాది పండితులు చెప్పి ఉంటారు. అంతేకాకుండా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా పొందినటువంటి విధంగా మనకి అంతకు ముందు శ్లోకాలలో చెప్పారు. సా వవ్రే, వవ్రే అంటే కోరుకోవడం. ఏం కోరుకుంది వ్యాస భగవానుని? సదృశం భర్తు, భర్తు సదృశం, భర్తతో సమానమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి పుత్రాణం శతమాత్మనః. సదృశం భర్తు అన్నది అంటే భర్తతో సమానమైనటువంటి వీరులు అని అర్థం. అంటే అందరూ గుడ్డివాళ్ళని కాదు అర్థం అక్కడ. అట్లాంటి వీరులైనటువంటి అందరూ గుడ్డివాళ్ళు అంటే బాగుండేది మహాభారతులు సరిపోయాయి. సా వవ్రే సదృశం భర్తు పుత్రాణం శతమాత్మనః. ఆత్మనః అన్నారు. భర్తతో సమానమైనటువంటి 100 మంది పుత్రులు నాకు కావాలి. అటువంటి వాళ్ళు వీరులైనటువంటి పరాక్రమవంతులు. ఎందుకంటే భీముణ్ణి కూడా నలిపి పిండి చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అది చిట్ట చివరికి తెలుస్తుంది మహాభారతం చివరిలో. అట్లాంటి 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి 10,000 ఏనుగుల బలం ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు అట్లాంటి సమాన పరాక్రమం కలిగిన వాళ్ళు 100 మందిని అనేటువంటి ఇంకా విశేషం. తతః కాలేన సా గర్భం అగృహ్ణాత్ జ్ఞానచక్షుషః. తతః కాలేన సా, కాలేన అంటే తగిన సమయంలో ఆవిడ గర్భాన్ని ధరించింది. ఎవరి వల్ల అంటే జ్ఞానచక్షుషః. ప్రజ్ఞాచక్షువు జ్ఞానచక్షువు అనేది ఎవరికి సంబోధన అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడి వల్ల. ధృతరాష్ట్రుడికి చక్షువులు లేవు కాబట్టి ఏమి చక్షువులు కలిగిన వాడు? దివ్య చక్షువులు కాదు, జ్ఞాన చక్షువులు. వాడికి ఉన్నటువంటి జ్ఞానము, వాడికి ఉన్నటువంటి ప్రజ్ఞ ఆయనకి చక్షువులుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి కాలేన సా గర్భమగృహ్ణాత్ జ్ఞానచక్షుషః. ఈ జ్ఞానచక్షువుడి వలన, ధృతరాష్ట్రుడి వలన ఆవిడ గర్భాన్ని ధరించడం జరిగింది. గాంధార్యా మహితే గర్భే పాండురంబాలికా సుతః. ఎప్పుడైతే గాంధారి గర్భాన్ని ధరించిందో ఇటు పక్కన అరణ్యాలలో పాండురాజు, అంబాలికాసుతః పాండువు. అంబికాసుతుడైతే ధృతరాష్ట్రుడు, అంబాలికాసుతుడైతే కనుక పాండురాజు. అంబాలికాసుతః, అంబాలిక యొక్క కుమారుడైనటువంటి పాండురాజు అగచ్చత్ పరమం దుఃఖం. అగచ్చత్ పరమం దుఃఖం, విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందాడు. ఎందుకంటే కిందముడి యొక్క శాపం ఉంది, సంతానం లేదు. ఈ ఋషులేమన్నా నీకు కుమారులు పుడతారయ్యా అన్నారు. ఆలోచిస్తున్నాడు దాని గురించి. అగచ్చత్ పరమం దుఃఖం అపత్యార్థం అరిందమా. దేనికోసం దుఃఖిస్తున్నాడు? అపత్యార్థం. అపత్యము అంటే సంతానం, సంతానార్థం అరిందమా. ఇక్కడ అరిందమ అనేటువంటిది శత్రువుని మర్దించేటువంటి ఓ జనమేజయ మహారాజా అని విశేషం వైశంపాయన. అగచ్చత్ పరమం దుఃఖం అపత్యార్థం అరిందమా. గర్భిణ్యామద గాంధార్యాం పాండు పరమ దుఃఖిత. గర్భిణ్యామద గాంధార్య, ఇటు పక్కన గాంధారీదేవి గర్భాన్ని ధరించింది, అటు పక్కన ఏమైనా పాండు మహారాజు పరమ దుఃఖవంతుడైపోతున్నాడు. నాకు సంతానం కలిగేది ఏ విధంగా కలుగుతుంది? దైవానుగ్రహం ఉందా లేదా? ఇంత తపస్సు చేశాను, అక్కడ ఏమైనా శాపం ఉంది. మృగాభిశాపాదాత్మానం శోచన్నుపరక్రియ. మృగాభిశాపాత్ ఆత్మ, సంతానమే ఉండదని ఆ మృగము శాపం పెట్టేసింది నాకు. సగత్వా తపసా సిద్ధిం విశ్వామిత్రో యథా భువి. విశ్వామిత్రుడు చేసినంత బ్రహ్మర్షిగా అద్భుతమైనటువంటి తపస్సు చేసి సిద్ధిని పొందాడు పాండురాజు. దేహాన్యాసే కృతమన ఇదం వచనం అబ్రవీత్. చివరికి ఆలోచించుకుని భార్యలతో ఈ విధంగా అంటున్నాడు. ఇదం వచనం అబ్రవీత్, ఈ వచనాలు అంటున్నాడు పాండురువాచ. పాండు మహారాజు భార్యలతో అంటున్నటువంటి మాటలు.
ఇది కొన్ని పుస్తకాలలో మహర్షులతో అంటున్నట్టుగా ఇచ్చారు ఈ మాటలు. కొన్ని పుస్తకాలలో అంటే దక్షిణాది పుస్తకాలలో మాత్రం ఇక్కడ భార్గవతో అంటున్నట్టుగా ఇచ్చారు. ఏవైనా శ్లోకాలు మాత్రం అవే. చతుర్భిర్రుణవానిత్తం జాయతే మనుజో భువి. మానవుడు జన్మించగానే భూమి మీద 4 రుణాలతో పుడతారు. చతుర్భిర్రుణవాన్ ఇత్థం జాయతే. ఇత్థం ఇక్కడ ఈ ప్రదేశంలో భూమి మీద పుడుతూనే మనుషుడు భూమి మీద పుడుతూనే చతుర్భిః రుణవాన్ 4 రుణాలతో పుడతాట. పుట్టంగానే వాడికి ఐశ్వర్యాలు బ్రహ్మాండమైనటువంటి గుణాలు కాదు రావాల్సింది, ముందు అప్పులు వస్తాయి. ఏమిటి ఆ రుణాలు అంటే పితృ దేవ మనుష్యాణం ఋషీణాం అధ భామిని. ఇక్కడ భామిని అనే ప్రయోగం ఉంది. భామిని అనే పదానికి అర్థం అక్కడ స్త్రీ సంబోధన వాచకం, అంటే భార్యలతో చెప్పినటువంటిగా మనకి శ్లోకంలో తెలుస్తున్నది. ఏమిటా రుణాలు అంటే ఒకటి పితృ రుణం, దేవ రుణం, మనుష్య రుణం, అలాగే ఋషి రుణం. ఈ 4 రుణాలతో పుడతాడు. పుట్టంగానే ఈ 4తో పుడతాడు. వీటిని తీర్చుకోవాలి మానవుడు. ధర్మార్థ కామ మోక్షాలు, ఈ పురుషార్థాలు ఆచరించుకుంటూ ఈ 4 రుణాలని తీర్చుకుంటూ ఉండాలి. పితృదేవ మనుష్యాణం ఋషీణాం అధభామిని. అయితే పాండురాజు తన యొక్క కార్యక్రమాల ద్వారా, యజ్ఞయాగాదుల ద్వారా, ప్రవచనాల ద్వారా, దయా సత్వము మొదలైనటువంటి మంచి గుణాల ద్వారా 3 రుణాలను తీర్చుకున్నాడు. మొదటి రుణం పితృ రుణం అనేటువంటిది అలాగే ఉంది. ఆ విషయాలు భార్యలతో ప్రస్తావిస్తూ ఏతేభ్యస్తు యథాకాలం యోనముచ్యేత ధర్మవిత్ సతస్య లోకాః సంతీతి తథా లోకవిదో విదుః. ఏతేభ్యస్తు యథాకాలం, కాలానుగుణంగా వీటిని మనం ఆ రుణాల నుండి ధర్మ మార్గంతో విముక్తి పొందుతూ ఉండాలి, మోక్షం పొందుతూ ఉండాలి. అమ్మయ్య ఈ రుణం తీర్చుకున్నా, ఈ రుణాల నుండి విముక్తులయ్యాను అనుకుంటూ అట్లాంటి విముక్తుడైనటువంటి వాడే ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్తాడు. న తస్య లోకా సంతి. ఒకవేళ రుణం తీర్చుకోకపోతే అట్లాంటి వాడికి ఉత్తమమైనటువంటి లోకాలు న తస్య లోకా. అటువంటి వాడికి ఉత్తమ లోకాలు లేనే. స్వర్గలోక ద్వారం అనేది ఉండదు. న తస్య లోకా సంతి తథా లోక విదో విదుః. ధర్మవేత్తలైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కాబట్టి 4 రుణాలు తీర్చుకోవాలి. ఇప్పుడు మనం తీర్చుకుంటున్నటువంటిది ఈ మహాభారత ప్రవచనం అనేటువంటిది శ్రవణము, పఠనము, వినటము, చదవటం, ఇట్లాంటివన్నీ కూడా ఋషి రుణం తీర్చుకున్నట్టే. అధ్యయనం, స్వాధ్యాయ ప్రవచనార్థం. న తస్య లోకా సంతీతి తథా లోకవిదో విదుః. అయితే పాండురాజు వేటిని ఏ విధంగా తీర్చుకున్నాడు, మనం ఈ 4 రుణాలను ఎలా తీర్చుకోవాలనేది వివరంగా చెప్తున్నాడు ఇక్కడ. దేవరుణం అనేది ఎలా తీర్చుకోవాలి, పితృరుణం ఎలా తీర్చుకోవాలి, అలాగే మనుష్య రుణం ఎలా తీర్చుకోవాలి, ఋషి రుణం ఎలా తీర్చుకోవాలి. యజ్ఞేన దేవాన్. దేవరుణాన్ని యజ్ఞయాగాదుల ద్వారా తీర్చుకోవాలి. అనేకమైనటువంటి యజ్ఞాలు ఉంటాయి. మనకి తెలిసినవి రాజసూయం, అశ్వమేధమే కాదు, రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉంటాయి. ఆ యజ్ఞాలను చేయటం ద్వారా దేవతా రుణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞేన దేవాన్ ప్రీణాతి. ప్రీణాతి అంటే సంతోషపెట్టడం. దేవతల్ని సంతోషపెట్టడం. ఎలా సంతోషిస్తారు దేవతలు అంటే యజ్ఞయాగాదుల ద్వారా సంతోషిస్తారు. యజ్ఞేన దేవాన్ ప్రీణాతి స్వాధ్యాయా తపసా ఋషి. మరి ఋషి రుణం ఎలా తీర్చుకోవాలంటే స్వ అధ్యాయం, అంటే మనం అధ్యాయం చేసుకోవడం, నిత్యము వేదాధ్యాయము, వేద పఠనము, కావ్య ఇతిహాస మీమాంసాదుల్ని చదువుకుంటూ ఉండడము, వాటిని మనకు వచ్చినంత వరకు పక్క వాళ్ళకి చెప్తూ ఉండడం. స్వాధ్యాయ ప్రవచనం. స్వాధ్యాయ. ఇంకొకటి ఏమిటంటే తపసా ఋషి. తపస్సు చేత మనం చదివినటువంటి ఆ వేదాధ్యాయాలను ఏమన్నా యజ్ఞయాగాదుల ద్వారా పక్కన దేవతల్ని సంతృప్తి పరచాలి. వేదాలలో ఏవైతే చెప్పారో, వేదాలలో ఎలా దేవతని సంతృప్తి పడతారో ఆ యజ్ఞాల ద్వారా దేవతల్ని సంతృప్తి పరచాలి. ఈ వేదాధ్యయనం చేయటము, తపస్సు చేయటము, నిత్యము సంధ్యావందనాది కర్మలు ఏవైతే ఉంటాయో ఆచరించవలసిన కర్మల ద్వారా ఋషి రుణం తీర్చుకోవాలి. పుత్రై శ్రాద్ధైరపి పితృన్. మరి పితృరుణం ఎలా తీర్చుకోవాలి? మూడవదైనటువంటి పితృరుణాన్ని పుత్రై సంతానం వలన ఒకటి, శ్రాద్ధై తగిన సమయాల్లో మరణించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో, వంశంలో పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తగిన సమయాల్లో శ్రాద్ధ కర్మలు సకాలంలో పెట్టడం అనేటువంటి దాని వలన పితృరుణం అనేటువంటిది తీర్చుకోవచ్చు. ఒకటేమన్నా సంతానం.
సత్సంతానాన్ని పొందటం అనేటువంటిది శ్రాద్ధ కర్మల వలన. పుత్రై శ్రాద్ధైరపి పితॄనాం. అలాగే నాలుగోది మానవ రుణం అనేటువంటి నృశంసేన పితॄనాం నృశంసేన మానవాన్. దయా దాక్షిణ్యాది గుణాలు ఏవైతే ఉంటాయో, దయాదాక్షిణ్యం కలిగి ఉండటం, కరుణారసంతో ఉండటం, ఆర్ద్ర ఆర్ద్ర హృదయంతో ఉండటం, చక్కగా అంటే సహాయం పక్కవాడికి సరైన సమయంలో మనం సహాయం చేయగలిగే స్థితిలో ఉండటం, దయాజాలి కరుణ కలిగి ఉండటం ఏవైతే ఉంటాయో వాటి వలన మనిషి రుణం తీర్చుకోవచ్చు. పక్కవాడికి అవసరమైన సమయంలో మనం ఆదుకునేటువంటి విధంగా ఉండటం, దానివల్ల మానవ రుణాన్ని తీర్చుకోవడం అనేది. ఇలా 4 విధాలుగా 4 పద్ధతుల్లో 4 రకాలైనటువంటి రుణాలు మనం తీర్చుకుంటూ ఉండాలయ్యా. నేను ఇందులో 3 రుణాలు తీర్చేసుకున్నాను. ఋషి దేవ మనుష్యాణం రుణాన్ ముక్తోస్మి ధర్మతః. ధర్మతః ముక్తః అస్మి అన్నాడు ఇక్కడ. ఈ 3 రుణాన్ని నేను ధర్మబద్ధంగా నేను రుణ విముక్తుడిని అయిపోయాను. 3 రుణాలను ఋషి దేవ మనుష్యాన్. ఋషి రుణం తీర్చుకున్నాను. ఇక్కడ తపస్సు చేసేటువంటి ఎంతో మంది ఋషుల్ని నేను స్వాధ్యాయ ప్రవచనాలతోనూ తపస్సుతోనూ ఇక్కడ ఋషి రుణం తీర్చుకున్నాను. యజ్ఞాలు చేశాను, దేవరుణం తీర్చుకున్నాను, మనుష్య రుణం కూడా తీర్చుకున్నాను రాజ్య పరిపాలన చేసి. ముక్తః అసి, ముక్తుడిని అయిపోయాను. ముక్తోస్మి ధర్మతః పితॄణాం తు న ముక్తోస్మి. ఒకే ఒక్క రుణం మిగిలింది ఇంకా నాకు నా జీవితంలో, ఏంటంటే పితృ రుణం అనేది. నా ముక్తః, దాని నుంచి నేను ఇంకా ముక్తి పొందలేదు. నా ముక్తోస్మి తచ్చతేభ్యో విశిష్యతే. అందువల్ల విశేషంగా ఈ రుణం ఒక్కటే తీర్చుకోవాల్సిన రుణం, అన్నిటికంటే మించిన రుణం ఇదే. దీన్ని నేను తీర్చుకోవాలి. దేహనాశే భవేన్నాశః పితॄణామేష నిశ్చయః ఇతరేషాం త్రయాణాం తు నాశే హ్యాత్మా వినశ్యతి. పుత్ర సంతానం కలగక ముందే నా దేహం నాశనమైపోతే దేహనాశే భవాన్నాశః పితॄణామేష నిశ్చయః. సంతానం పొందకుండానే నా దేహం నాశనమైపోతే, నేను మరణిస్తే పితॄణామేష నాశః సంభవతి. పితృవినాశనం కూడా కలుగుతుంది. నిశ్చయ, నిశ్చయ అంటే నిస్సందేహం, ఇది దీంట్లో సందేహమే లేదు. నిస్సందేహంగా పితృనాశనం కలుగుతుంది. అంటే వాళ్ళ వంశాలు పూర్వీకులైనటువంటి వాళ్ళు తరించారు. ఇతరేషాం త్రయాణాం తు నాశే హ్యాత్మా వినశ్యతి. ఇతరేషాం త్రయాణాం తు నాశే హ్యాత్మా వినశ్యతి. వాళ్ళ తరాలు ఎవరైతే ఉంటారో, 3 తరాలు 7 తరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మ అలా నశించిపోతూ ఉంటుంది. ఇహ తస్మాన్ ప్రజాలాభే ప్రయతంతే ద్విజోత్తమాః. ఇక్కడ ద్విజోత్తమాః అన్నాడు మరి, బ్రాహ్మణోత్తములారా సంబోధన. ఇహ తస్మాత్ ప్రజాలాభే, ఇహ ఈ లోకంలో సంతానం అనేటువంటిది లాభం కలిగితే, ఆ లాభం కలగడానికి ప్రయతంతే అంటే ప్రయత్నించడం. ఓ బ్రాహ్మణోత్తములారా, ఇక్కడ నేను సంతానం పొందేటువంటి క్రియాకలాపాలు ఏ విధంగా పొందవచ్చు? నా శాపం ఉంది, ఆ శాపం మీకు తెలుసు. ఇహ తస్మాత్ ప్రజాలాభే ప్రయతంతే ద్విజోత్తమాః. అయితే ఇక్కడ ద్విజోత్తమాః అనేటువంటి పదం ఎలా తీసుకోవచ్చు అంటే, అనేకమైనటువంటి గొప్ప గొప్ప బ్రాహ్మణోత్తముల ద్వారా అంతకుముందు క్షత్రియులు ఏ విధంగా అయితే సంతానాన్ని పొందారో, అలాగే నా జన్మ ఎలా కలిగిందో కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఏమిటంటే యథైవాహం పితుక్షేత్రే, నా తండ్రి వ్యాస భగవానుడు బ్రాహ్మణోత్తముడు మహర్షి, అలాగే నా తల్లి క్షత్రియుడు. యథైవ అహం పితుక్షేత్రి, పితుక్షేత్రం అంటే తండ్రి వలన తండ్రి యొక్క భార్య అయినటువంటి, అంటే ఈ విచిత్ర వీరుని యొక్క భార్య అయినటువంటి అంబాలిక క్షేత్రమునందు యథైవ అహం సృష్టస్తేన మహాత్మనా, తేన మహాత్మన, మహానుభావుడైనటువంటి ఆ వ్యాస భగవానుడి చేత ఎలా అయితే నేను సృష్టించబడ్డానో, తథైవ అదే విధంగా, తథైవ అస్మిన్ మమ క్షేత్రే, అదే విధంగా నా భార్యల యందు కథం సృజ్యేత వై ప్రజా, ఏ విధంగా నేను సంతానాన్ని పొందగలను. కథం అంటే ఏ విధంగా, నేను ఏ విధంగా జీవించానో, నేను ఏ విధంగా అయితే వ్యాసుడి వలన జీవించానో అంబాలికల యందు, అలా నా భార్యల యందు నేను ఏ విధంగా సంతానాన్ని పొందగలను అనేటువంటిది ఆలోచిస్తూ వాళ్ళిద్దరితో, కుంతి మాద్రులతో సమావేశమయ్యాడు. వాళ్ళతో ఈ విధంగా తన యొక్క ఆలోచనని పంచుకున్నాడు. ఆ తర్వాత కుంతి మాద్రి
వాళ్ళిద్దరూ ఏమన్నారు ఆ వివరాలన్నీ కూడా తర్వాత ఇంకా 20 శ్లోకాలు ఉన్నాయి. రేపటి పాఠంలో మనం ఇది ముగించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.